యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి కంప్లీట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. దాంతో ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో క్లారిటీ వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకి సింగిల్ స్క్రీన్ 50, మల్టీప్లెక్స్ 75 మేర హైక్ ఇచ్చింది. దీంతో ఏపీలో సింగిల్ స్క్రీన్స్ లో 197.50, మల్టీప్లెక్స్ లో 252గా టికెట్ రేట్లు ఉండబోతున్నాయి. ఇక తెలంగాణలో అయితే ఎలాంటి టికెట్ రేట్లు పెంపు లేదు. ఇక్కడ సింగిల్ స్క్రీన్స్ లో 177, మల్టీప్లెక్స్ లో 295 రేట్లు ఉండబోతున్నాయి. తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువైన తమిళ హీరోల్లో జీవా ఒకరు. రంగం సినిమాతో బాగా కనెక్ట్ అయ్యాడు. ఇటీవల వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ యాత్ర 2లో వైఎస్ జగన్ పాత్రలో అత్యద్భుతంగా నటించి మెప్పించాడు. ఇక గతేడాది తమిళంలో జీవా నటించిన సినిమా బ్లాక్ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కోహరెన్స్ అనే హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో దర్శకుడు బాలసుబ్రమణి ఈ సినిమాను రూపొందించారు. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ కు సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ వంటి ఎలిమెంట్స్ యాడ్ చేసి ఈ సినిమాను తీశారు. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఏకంగా 50 కోట్లకు పైగా కలెక్షన్లను కొలగొట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా థియేటర్లో ఆడియన్స్ ని మెప్పించింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. డార్క్ పేరుతో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుని సడన్ గా స్ట్రీమింగ్ కి తీసుకొచ్చింది. పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీ స్టారర్ RRR సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాక గ్లోబల్ లెవెల్లో క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్లు పెద్ద పాన్ ఇండియా హీరోలుగా మారారు. అంతేకాదు గ్లోబల్ లెవెల్లో పాపులర్ అయ్యారు. నాటు నాటు పాటతో ప్రపంచాన్నే ఊపేశారు. ఇకపోతే ఫుట్బాల్ కి వరల్డ్ వైడ్ గా ఉన్న క్రేజ్ అంతా ఎంత కాదు. ఫిఫా అంటే తెలియని ఫుట్బాల్ ప్రేమికుడు లేడు. అలాంటి ఫిఫా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి ఫేమస్ ప్లేయర్స్ నెయ్మర్, టెవెజ్ అలాగే రొనాల్డోలకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాటు స్టెప్ స్టిల్ తో ఎన్టీఆర్ అని 3 పేర్లు వచ్చేలా పోస్ట్ చేశారు. దీనితో ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఫిఫా ఎన్టీఆర్ పేరు కలిసేలా క్రియేటివ్ గా ఈ పోస్ట్ షేర్ చేసింది. దీనికి తారక్ ఇచ్చిన ఫన్ రిప్లై కూడా ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. దీంతో మరోసారి ఎన్టీఆర్ పేరు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మన టాలీవుడ్ రేంజ్ ఏంటో ప్రపంచానికి మరోసారి తెలిసింది.